శుద్ధస్ఫటికసంకాశం శుద్ధవిద్యాప్రదాయకం శుద్ధం పూర్ణచిదానందం సదాశివమహం భజే. మాతృభ్యో నమః, పితృభ్యో నమః, గురుభ్యో నమః, ఆచార్యదేవేభ్యో నమః. యూట్యూబ్ శ్రోతలారా, లలితా భక్తులారా, కార్తీక వ్రత దీక్షాపరాయణులారా, మనం అష్టమోధ్యాయం ముగించి నవమ అధ్యాయానికి వస్తున్నాం. అజామిళుడు యమభటులను చూస్తూనే ఎవరో తనపై దండెత్తి వచ్చారని, కుమారా నారాయణ రారా, సహాయం చేయరా, ఆదుకోరా, వీళ్ళెవరో వచ్చినారు రారా అని గట్టిగా స్వరం పెంచి పిలుస్తున్నాడు. యమభటుడు హుంకరించాలికే గుండె పట్టుకొని కాళ్ళు గిజగిజలాడుతూ చనిపోయినాడు. అతన్ని తీసుకుపోయేదానికి విష్ణుభటులు కూడా వచ్చారు. ఎందుకు? చివరి సమయంలో నారాయణ నారాయణ ఆదుకోమన్నాడు కదా, అందుకై వచ్చారు. విష్ణుభటులను చూస్తూనే యమభటులు గుండె దడామనింది. ఏమబ్బా, ఇంత నీచుణ్ణి కొరకు ఎందుకు వచ్చారు వీరు అని. అది సంవాదం. వచ్చిన విష్ణుదూతలకు వందన చేయుచు కాలకింకరులు మచ్చికతోట ఇట్లనీది, మాన్యులు మీరిటకేలవత్తురు, ఈ తుచ్చుడు చేయనట్టిది ఒక దుష్కృతి లేదు తలంప, వీనిలో మెచ్చడి పుణ్యలేశమది నీకును తోచ వచింపుడిత్తరిన్. ఏమయ్యా, మీ రాక మాకు ఆశ్చర్యం కలిగిస్తుంది యమభటులు అంటున్నారు. పవిత్రులు, మాన్యులు, పూజనీయులైనటువంటి దైవాంశ సంభూతులైనటువంటి విష్ణుభటులే మీరు ఎందుకు వచ్చారయ్యా? ఈ నీచుడు చేయనటువంటి దుష్కార్యము అంటూ ఉందా? అన్నీ చేశాడు. వీనిలో మెచ్చుకునే పుణ్యం అంటూ ఏదైనా ఒక లేశం ఉందా చెప్పండి, ఉంటే తెలియజేయండి అన్నారు. అప్పుడు అంటున్నారు వాళ్ళు, ఆర్తి నారాయణాయంతు ఆశ్రయించి ఆదుకొను మంచు వేడే ప్రాణాంతకమున శ్వాస వదలను కార్తీక మాసమందు, ఇంతకంటెను పుణ్యంబు ఏమి గలదు. నారాయణ ఆదుకొనమని అంతిమ కాలంలో శ్వాస విడుస్తూ వేడుకున్నాడు. అది కార్తీక మాసంలో మరణించాడు. విష్ణునామస్మరణ చేసి ఇంతకన్నా ఇంకేం పుణ్యం కావాలయ్యా? కార్తీక మాసం అయిపోయా, విష్ణునామస్మరణతో మరణించాడు. పాపమను మాట మా చెవిన పడనే పడదు. పాపుల జోలికి మేము రాము. పాపం ఎట్టుంటుందో మాకు తెలియదు. ఆ పాపాలను గురించి మేము ఇంతవరకు వినలేదు. దుష్కృతులు అన్న మా ముందు తొలగుచుండు. దుష్కార్యాలంటే మా ముందు ఉండవవి, తొలగిపోతుంటాయి. మీరు గంచిన పాప సమ్మేళనాల, మీరు వీనిలో ఏదో పాపాలు చేశాడు అంటున్నారు, చేయని పాపం లేదంటున్నారు. అవి ఏవో విదితపరచుతూ ధర్మ ప్రవృత్తి మహిమ. మీరు ధర్మరాజు భటులు కాబట్టి ధర్మం ఏం చెప్తుందో
వీరు చేసిన దుష్కార్యాలు ఏమున్నాయో పాపాలు దండిగా చేశాడని చెప్తున్నారు. ఆ పాపకృత్యాలన్నిటినీ తెలపండి అయ్యా అన్నాడు. అనుచు పృచ్ఛసేయ యమభటవర్గంబు సంతసిల్లి పాపచయములెల్లా. ఓహో, మాకు అవకాశం ఇచ్చాడు విష్ణుభటులని సంతోషపడుతూ పాపాలు ఎలా ఉంటాయో విష్ణుదూతల వినతింపదొచ్చిరి, విష్ణుదూతలు అలర వివరింపదొచ్చిరి, ధర్మదేవునాత్మదలచుకొనుచు. వాళ్ళ యజమాని అయినటువంటి ఆ యమధర్మరాజును మదిలో తలంచుకుంటూ పాపకృత్యాలు ఎటువంటివో తెలియజేస్తూ ఉన్నారు. ఇవి చాలా గమనించాలి. వాళ్ళు పుణ్యకృత్యాలు చెప్తారు, వీళ్ళు పాపకృత్యాలు. ప్రజలు చేసిన ఎట్టి పాపకార్యాలను పంచభూతాలెల్ల కాంచుచుండు. ప్రజలు చేసినటువంటి, జనాలు చేస్తున్నటువంటి పాపాలు మేము రహస్యంగా చేస్తున్నాం అనుకుంటారు. ఇండ్లలో గడిగదిలోనో పాడు పని చేస్తూ, కానీ అవి పంచభూతాలకు తెలుస్తాయి. పృథ్వీ తేజో వాయు ఆకాశం. వీళ్ళే కాకుండా సూర్యుడు, చంద్రుడు, మరి రాత్రిబొవళ్ళు, మొత్తం నవసాక్షిణ 9 మంది సాక్షులు ఉన్నారు. సూర్య సోమ యమకాల, సూర్య సోమ సూర్యచంద్రుడు, యమకాల యమునికి తెలుస్తుంది, కాలం నీకు తెలుస్తుంది. పంచభూతాని శుభాశుభాస్య నవసాక్షిణ అని చెప్తూ ఉంది వేదం. 9 సాక్షి అంటే కళ్ళారా ఎంత రహస్యంగా చేసే పనులు, మానవులు చేసే పనులు. శుభాశుభాస్య, శుభాశుభములు 2 గమనిస్తూ ఉంటాయి. అందుకే నవసాక్షులకు నమస్కారం చేస్తూ ఉండవాలి నిత్యం. మరి చెప్తూ ఉన్నారు, ప్రజలు చేసిన పాపాలు పంచభూతాలు. దీన్ని బట్టి సూర్యచంద్రులు, సంధ్యలు, రాత్రింబవళ్ళు, ఇవి 4 ప్రత్యక్ష సాక్షులై. ఇక్కడ కూడా నవసాక్షిణ. చిత్రగుప్తుడు దాని చిట్టాలకెక్కించి, ఆ పంచభూతాలు తెచ్చి నివేదిస్తే చిత్రగుప్తుడు విని ఆయన చిట్టాకెక్కిస్తాడు. తన కోర్టులాగా ఆ కోర్టులో చదవాల్సి ఉంటుంది నేరాలు. వాడు వచ్చినప్పుడు నేరస్తుడు అలా చిట్టాలకెక్కించి సమవర్తి సభలోన చదువుచుండు చిత్రగుప్తుడు. పాపపుణ్యాలను పరికించి యోచించి వాడు చేసిన పాపం ఎంత, వాడు చేసిన పుణ్యం ఎంత, అదెల్లా ధర్మ నిర్ణేతయవు ధర్మరాజు. ఆయన పేరే ధర్మరాజు. ఎట్లుంటుంది ఆయనది ఆర్డర్సు, ఆజ్ఞలు? కఠిన దృఢతర వృత్తిలో కరుణమరచి కఠినంగా ఉంటాయి. సడలింపు ఉండదు, దృఢ నిర్ణయం ఓ శిక్షామలు జరపడానికి. ఈ కాలంలో మనం ఎంత చేసినా కోర్టు ఉరి తీయమన్నా రాష్ట్రపతి క్షమాభిక్షతో పాసిపోతుంది. అక్కడ కుదరవు, నో ఎగ్జంప్షన్. దృఢతర దీక్షతో దయ అనేది కూడా ఉండదు అక్కడ. న్యాయం చెప్పాడు, న్యాయ మార్గాల శిక్షలను అమరుచుండు. ఆయా దుష్కృతికి ఏ శిక్షలే అన్నో అదెట్లా చెప్పి అమలు చేయిస్తుంటాడు. అట్టివాని ప్రశిక్షణను అనుసరించి అటువంటి యమధర్మరాజు శిక్షణలో మెలిగినామయ్యా. విశదపరచతము అర్థితో వినుడు మీరు. పాపకార్యాలు ఎట్లా ఉంటాయో
మేము అనేక శిక్షలు అమలు చేశాం, మాకు చాలా అనుభవం ఉంది ఆయన శిక్షణలో అని చెప్తూ ఉన్నారు. పాపకృత్యాలు తెలుసుకోండి, ఇవి చేయనివాడు అతి తక్కువ, 100కి 1. వేద శాస్త్రాచార విధులు తప్పినవాడు. వేదము శాస్త్రం ఏం చెప్తుంది, ఆ విధులు మర్చిపోవడం. నాకు వయసు పైబడింది, కార్తీక స్నానం చేయమంటే ఏం చేస్తా, కానీ శాస్త్రం ఏమో తెలుసు, ఆచరించేదానికి అశక్తుని నేను మొరపెట్టుకుంటా ఆ నవసాక్షులకే. వేద శాస్త్రాధార విధులు తప్పినవాడు బ్రహ్మహత్యాదుల పరుగునతడు. బ్రాహ్మణ హత్య, స్త్రీ హత్య, భ్రూణ హత్య, శిశు హత్య, పంచమహాపాతకాలు ఉన్నాయి. అవి నిర్వర్తించేవాడు. పరకాంత పరధన వ్యామోహ బుద్ధితో వంచన చేసి జీవించువాడు. టీవీలో ఎన్ని వింటున్నాను, అన్నీ ఇవే. ఆ బిట్టుడు మొగుడిని చంపడమో, మొగుడు ఆ బిట్టుడిని చంపడమో, భార్యను చంపడమో, చండాలంగా. పరకాంత పైన, స్వస్త్రీ కాక ఇతర స్త్రీలపైన వ్యామోహం, పరుల ధనం చూచి ఓర్చలేక కాజేయాలి అనే తలంపు, వంచన, మోసం జీవించేవాడు. తల్లిదండ్రుల దిట్టి ఇల్లాలి పడగొట్టి గురువులనెదిరించి కులుకువాడు. తల్లిదండ్రులను ఇంటి నుంచి ఎడగొడతాడు, ఇల్లాలి మాట నెగ్గనీడు, పొల తప్పితే తరిమేస్తాడు. గురువులు పెద్దవారు ఎవరైనా నీతి చెప్పబోతే వాళ్ళని తిట్టి ఆనందపడుతుంటాడు. హింసా ప్రవృత్తిలో స్వేచ్ఛయై విహరించి, ఇంకా హింసించడావా, ఒక జంతువులనే కాదు, మానవులనే కాదు, సజ్జనుడు ఊరిక అణిగి ఉంటే కూడా అపకారము చేయుట వారి విద్యగా. ఇప్పుడు తేరుంది, అది మంచి చెడులు కూడా చూడదు, కుడుతుంది, నిలువెల్ల విషం దానికి. అలాగనే కలునకు కూడా నిలువెల్ల విషం. ఆ హింసా ప్రవృత్తిలో స్వేచ్ఛగా జార చోరత్వాల సలుపువాడు. వ్యభిచారము, దొంగతనం, పెళ్ళి చెడగొట్టుచున్ బిర్రబిగువాడు. 10 మంది కలిసి పెళ్ళి చేస్తే చెడగొట్టడం. అందుకయ్యే ఇప్పుడు ప్రేమ వివాహాలల్లా నెలకే వస్తున్నాయి విడాకుల దగ్గరికి. చెప్పుడు మాటలు విని చెడిపోతున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకున్నాక పట్టుమని 10 ఏళ్ళన్నా కాపురం చేయకుండా చెప్పుడు మాటలు ఇలా చెడగొట్టేవారు. హితునకు అహితంబు చేసడి హీనమతుడు. స్నేహితునికే వంచన చేస్తారు. వాడు కుదువబెట్టిన సొత్తులో కొనడివాడు. పూర్వం సొత్తు కుదువబెట్టుకొని బంగారు ఇట్లా వడ్డీలకు ఇచ్చేవారు. నువ్వెప్పుడు ఇచ్చినా పోయ్, కుదువబెట్టిన సొత్తు కాజేసేవాడు. లోకొనడి కూడా పాప కూపాల బరి మృగ్గవలసియుండు. ఇవి పాపాలు చాలా ఉన్నాయి, కొన్ని రాశాను. బ్రాహ్మ్య వంశాన ప్రభవించి, ఇంక వీనికతన బ్రాహ్మడై పుట్టాడు. ఉత్తమోత్తముని రాజపురోహితుడికి పుట్టాడు, గౌరవనీయుడికి. భ్రష్టు పట్టి వావి వరుసల కులనీతి వర్తనమును సరుకు చేయక సుతతోట సంగమించే. కనపడిన కాంతనలా అనుభవించాలని వాడిని పట్టుదల. తుదకు వారి వరుస లేదు, ఎరకల్లాన్ని చేసుకున్నాడు. అది చచ్చిపోతే దాని బిడ్డనే అనుభవించి కొడుకును అన్నాడు. మరి కులము లేదు, నీతి లేదు,
ప్రవర్తన ఇంత. మరి ఇటువంటి వాడు బిడ్డతోనే సంగమించిన వాడు పాపి ఈతడు సుగతికి పాత్రుడవునే. ఇటువంటి కన్న తండ్రే సుతనను అనవిని విష్ణు కింకరులు హాసమనర్చి మహాత్ములారా. ఇంకా ధర్మము చెప్పారు వాళ్ళు, ధర్మ సూక్ష్మం వాళ్ళకు తెలియలేదు. విష్ణు కింకరులు చెప్తున్నారు, మీ మనమున పుణ్యధర్మముల మర్మము దోచదు. పుణ్యవంతమైన కార్యాలు ధర్మాలు అందలి రహస్యం మీకు తెలియదు నాయనా. దైవభక్తితో మునకలు వేయు మౌనులు మౌనులకు అమోఘము చోద్యమునవుచు పల్చు ఆ సునిశిత ధర్మసూత్రముల సూక్ష్మమెరంగుడు తర్కమేలికన్. మరి దైవభక్తిలో మునకలు వేస్తుంటారు మహర్షులు. వాళ్ళకల్లా కూడా ధర్మం తెలుసునేమో కానీ సున్నితమైన ధర్మ సూక్ష్మము తెలియదు మౌనులకు కూడా. ఇంకేమిటి పుణ్యకార్యాలు చెప్తాం. సజ్జన సాంగత్య జపతపంబులు చేయు సుజనుడు తప్పక సుగతి పొందు. సజ్జన సాంగత్యం, జపతపములు చేసేవాడు, వ్రతనిష్ఠాగరిష్ఠుడు, వాడు తప్పక మోక్షగతి పొందుతాడు. ప్రేత సంస్కారంబు, అనాథలకు ప్రేత సంస్కారం చేస్తే 1,000 యజ్ఞాలు చేసినంత. ఒక పిల్లి చచ్చిపోయింది, దాన్ని బూడ్చితే చాలు. ఒక కోతి చచ్చిపోయింది, దాన్ని బూడిస్తే చాలు. ప్రేత సంస్కారం. చచ్చిపోయిన పితృకృత ధర్మములు నెరిపిన మోక్షంబు నిశ్చయంబు. ప్రేతలకు చనిపోయిన వారికి సంస్కారం చేసి బూడ్చడమో కాల్చడమో చేసి, కొడుకుగా తల్లిదండ్రులకు ఏం చేయాలి? పితృకార్యాలు నెరవేర్చిన వానికి మోక్షం వస్తుంది. సప్త సంతానాల శాశ్వతంబుగా నిల్పు వాపీకూప తటాకచ్చ. చెరువులు బావులు విచ్చడం, అన్న సత్రాలు కట్టించడం, బీద సాధలకు ఉచిత భోజనం పెట్టడం, ఆశ్రమాలు నెలకొల్పడం, ప్రతిష్టలు చేయడం, ఇవెల్ల కూడా సప్త సంతానాలే. నాకు సంతానం లేదు అనే దిగులు లేదు. చేతనైనంత బీద సాధలకు అన్ని విధాలుగా ఆదరిస్తున్నాను. ఇక్కడ వాళ్ళకు వచ్చే సమస్యలల్లా నన్ను ఆశ్రయిస్తే మాత్రం సమస్యలు 190% తీరుస్తున్నాను. ఇకపోతే అమ్మ దేవాలయం కట్టినానన్న సంతృప్తి ఒక్కటి. ఇవి సప్త సంతానాలు. పోతే వానికి స్వర్గం తప్పనిసరిగా. నేను స్వర్గం కూడా కోరను, అమ్మలోకం కావాలి. హరిహర నామాల స్మరింప సతతంబు వైకుంఠ కైలాసవాసమబ్బు. ఏ కష్టం వచ్చినా, ఏ చెడు వార్త విన్నా హరహర శివ శివ హరిహరి ఈ మాటలు వచ్చేవి పూర్వం. మరి హరిహరనామ స్మరణ చేసిన వారికి విష్ణునామం చేస్తే వైకుంఠం, శివనామం చేస్తే కైలాసం తథ్యం. తాన ధర్మాల దీనుల తలిపెనేని. దీనులకు వాడిన చెల మీదటన్ కురిసిన కాక అంబుదుల గురువగా ఏమి ఫలంబు భాస్కర. వాడిన చెల మీద వరుణుడు వర్షిస్తే ఫలం కానీ సముద్రంలో కురిపిస్తే లాభం. అలాగనే
కుక్క ఎల్లెలకు పడి నాకు ఆకలైతుంది తోక ఊపడం, సైగలు చేయడం, అర్చడం, ప్రేమతో ఆకలి నివేదిస్తే దాన్ని తంతారు. అదే ఏనుగకు మావటీడు బ్రతిమాలి తినను అంటే ఇంతంత ఉంటలేస్తారు. అంటే ఒక పెళ్లి జరిగినా, పేరెంటం జరిగినా పెద్ద వారిని, ధనవంతులను, పలకబడికెళ్ళ వాళ్ళనే చూసుకుంటారు కానీ సామాన్యులను చూడరు. ఇది తప్పు. దాన ధర్మలు దీనులకు ఇయ్యాలి. ఒరే వీడిని ఎవడూ పలకరించలేదే అని వారి దగ్గరికి పోయి పలకరిస్తే అది నిజంగా పుణ్యం. దాన ధర్మాల్లో దీనులకు పాత్రం తెలుసుకొని దానం చేయాలి. అటువంటి వారు ముక్తికాంతను చేపట్టి మురియగలరు. అంత్యకాలాన శివాయన్నవారు చివరి సమయంలో శివ అన్నవాడు రజితగిరిపైన శివునితో లాస్యమాడు. అంత్యకాలంలో ఎవరు శివనామస్మరణ చేస్తారు? నేను కొన్ని మృత్యువు ఆసన్నమైన సమయంలో చూశాను. నన్ను ఇప్పుడు మరీ సత్యనారాయణ అని కలెక్టర్గా, జాయింట్ కలెక్టర్గా రిటైర్డ్ అయినాడు. వాళ్ళ బావగారు ఆయన కూడా తహసీల్దార్గా నరసింహారావు రిటైర్డ్ అయినాడు. పెద్ద దత్తభక్తుడు. కోమాలోకి పోయినవాడు బయటకు వచ్చి మంచం మీద దబ్బున కూర్చొని హా దత్తా అని ప్రాణమిచ్చాడు. ఆయనకు పద్యం విష్ణులోకం, దత్తలోకం. ఇంకోటి మా బంధువుల్లో మిగతా ఎవరిని చూడలేదు కానీ ఎవరికి ఆ పుణ్యం దక్కలే. మా మూడో బావ చాలా వెంకట సుబ్బయ్య అని బీదవాడు, భైరాపురం, తంగెడంచలో జరిగిన కథ. ఇక్కడ ఆయన్ను రిలీజ్ చేయించుకొని ఇంకో అర్ధగంటకు ప్రాణం పోతుంది అనగా ఏం లేదు, కోమాలోకి వెళ్ళిపోయి ఇంకా రాలే. తీసుకొని పోయినాను. అక్కడ చాపేసి కింద బండబెట్టిన. నేను ఎక్కడికి వచ్చినానన్నాడు తెలుగులోకి వచ్చి. తంగెడంతకు చేర్చినాము అన్న. అక్కడ రామాలయం. హే రామా రామా నీ సన్నిధి చేర్చుకో, రామా రామా అని కూర్చొని రామా నీ దగ్గరికి చేర్చుకున్నావని ప్రాణం ఇచ్చాడు. దబ్బున పడినాడు కూర్చొని. సన్నివేశాలు వాళ్లకు మోక్షం తథ్యం. ఆ చివర ఆడించాలి కదా. అదే మా నాయన గురించి. నాయన పుణ్యులు వారు. మా అక్క కొరకు, విధవ అయిన మా అక్క కొరకు నెల రోజులు అభిషేకం చేయిస్తూ వచ్చాడు. లలిత నేను కొనదేర్చలేనే అని చెప్పాడు. అయినా బలవంతం చేసింది. ఆయనకు తెలిసిపోయింది. 67కే కరెక్ట్ కార్తీక బహుళ ద్వాదశి అంటే ద్వాదశి చతుర్దశి 4 రోజులు మిగిలింది అంతే. 26 రోజులు చేయించాడు. లేచాడు. కొంత చలిగా జ్వరం వచ్చినట్టున్నా లెక్క చేయలే. సన్నిటి స్నానం చేసినాడు మహాత్ముడు. వణుకుతూ సంధ్యావందనాన్ని కూర్చున్నాడు. కుందూ నదీ తీరే పరశురామ భోజన గ్రామే అంటూ సంకల్పం చెప్తూ ప్రాణం వదిలినాడు. అందరు చూస్తున్నారు. మా అమ్మ ఇంకా లేలే, మంచంలోనే ఉంది దోమతెరలో. హా అని మా అక్క పోయి పట్టుకునే వాళ్ళకి, మా అక్క ఆమె కొరికే కదా ప్రాణం బిగబట్టి 26 రోజులు అభిషేకం. ఆయనకు శివలోకం తథ్యం. ఇటువంటి మహాపురుషుడు అంత్యకాలంలో మరి తోచవాల కదా.
అంత్యకాలాన శివ శివాయన్నవాడు రజితగిరి పైన శివునితో లక్ష్యమాడు. కైలాసం చేవి శివునితో తైతక్కలాడతాడు, నాట్యం చేస్తాడు. కాయము క్షీణమై మరణకాలము చెరువగాగా నోట నారాయణ నామముందలచి ప్రాణము వీడిన. కాయము శుష్కించిపోతుంది. నేను 90 కిలో వాడిని, ఇప్పుడు 50 కిలోలకు వచ్చాను. కాలం చేరువైనప్పుడు నారాయణ నారాయణ నామం తెలిచి ప్రాణం వీడినవాడు. విష్ణు నియమ పారాయణ పుణ్య సంగ్రహణ లబ్ధిని గీతడు. నిర్మలుండునై పాయని పుణ్య సద్గతుల భాగ్యములందును దైవ సన్నిధి. మరి నారాయణ అని ఎవడైతే అంత్యకాలంలో ఉచ్చరించాడో ఆ ఒక్క పుణ్యఫలం చాలు విష్ణులోకం చేరేదానికి. అన్న పలుకుల అజామీళుడు, వీడు ఒక్కడు చాలు, వీడు నారాయణ అన్నాడు, మోక్షానికి అర్హుడు అంటూనే వాడు అజామీళుడు అంటున్నాడు. ఆత్మదొరగా సంతోషించుతూ ఆ మాటలల్లా ఆత్మకు సోకినాయి. అద్భుత సంభ్రమమున విష్ణుదూతల కెరిగి వినమ్రుడగుచు విష్ణుదూతలకు నమస్కారం చేసి పలికని ఈ రీతి పరితప్త లలిత హృదిని. ఈ విధంగా పరితాపము పొందిన లాలిత్యమైన హృదయంతో చెప్తున్నాడు వాడు యథార్థవాది. పుట్టినదాదియే వ్రతము చేయను, పుట్టినదాదియే వ్రతము చేయను, పూజలు సల్పను, తల్లిదండ్రులందిట్టి కామదాహమున చేసితి, కామదాహమున తేలితి, నీటిని పాతిపెట్టి కొట్టితి బాటసారులను, కూల్చితి వంశ ప్రతిష్టనంతా, నాకెట్టు లభించు సద్గతులు, హీనుడ నాపై జాలి ఏలకు. పద్యం ఎంత బాగా వచ్చిందో చూడండి. పుట్టినదాదియే వ్రతము పూజలు సల్పను. నాకు గుర్తుకొచ్చిన దగ్గర నుంచి, నేను పుట్టినప్పటి నుంచి ఏ వ్రతం చేయలే, ఏ పూజలు చేయలే. తల్లిదండ్రులను తిట్టి, నన్ను మందలించకపోతే తల్లిదండ్రులనే తిట్టి వదిలేసి వచ్చాను. కామదాహమున తేలితి, ఎందరి స్త్రీలను కామంతో తేలియాడినాను. నీటిని పాతిపెట్టి, నీటికి గోతి తీసి పాతిపెట్టేశాను, నీతే లేదు నా దగ్గర. కొట్టితి బాటసారులను, అడవి చేరి చిరకలతో సానితో కాపురం పెట్టి బాటసారులను కొట్టి ధనం దోచుకున్నాను. కూల్చితి వంశ ప్రతిష్ట, మా వంశం బ్రాహ్మణ వంశం, మా నాయనకి ఎంత పేరు అదల్లా. నాకెట్టు లభించు సద్గతులు, హీనుడ నాపై జాలియలకు. అయ్యా, ఇంత నీటిని మీద పుణ్యాత్ములే మీరు, విష్ణుదూతలే మీకు దాలి ఎట్టగలిగిందయ్యా. ప్రేమ నారాయణంతును ప్రియకుమారు స్మరణ చేసితి, మరణమాసన్నమైన. నీ శ్రీమన్నారాయణుడు నేను పిలిచలే, ప్రేమతో నా కుమారుణ్ణి యమధూటను చూచి భయపడి కుమారుణ్ణి స్మరించాను రమ్మని. దాన లభించే వైకుంఠ ధామ వసతి, దానివల్ల నాకు వైకుంఠం అబ్బుతుందయా. ధన్యమయ్యను నా జన్మ దైవ కృపను అని కొండాడుతూ దివ్య పుష్పక విమానారూఢుడై
పుణ్య సంజనిత స్ఫూర్తిని వైభవోల్లసిత కంజాటానన స్మేరుడై వినయశ్రీలవరింప విష్ణుభటులన్ వేనోళ్ళ శ్లాఘించుతున్ తనియన్ విష్ణుపదంబు చేర జనకక్ష్మాపాల దివ్యాకృతిన్. ఈ విధంగా విష్ణు భక్తులను పొగుడుతూ వారు తెచ్చిన పుష్పక విమానం ఎక్కి ఆనందపడుతూ ఎక్కడ లేని వినయాన్ని తానెంతకదే వచ్చింది విష్ణుభటులను వేనోళ్ళ పొగుడుతూ విష్ణులోకం చేరుకున్నాడయ్యా అజామిళుడు జనకరాజా. దివ్యాకృతితో మళ్ళీ వాడు విష్ణుభటునిలాగా మారిపోయాడు. విష్ణు ఆకారం ధరించి వైకుంఠం చేరినాడు. విన్నబోయిన యమభటులు బేగబోయి చాలా ఆశ్చర్యపడినారు యమభటులు. విష్ణుదూతల వాదంబు విదిత పర్వ. విష్ణుభూతలు తమతో వాదించి ఎట్లా తీసుకుపోయినారు అని చెప్పగా ధర్మదేవుండు జ్ఞాన సంధాన దృష్టి అన్ని విషయాలు గ్రహించి నిన్నకుండే. యమధర్మరాజుకు తెలుసు ధర్మ సూక్ష్మాలు. అదెల్లా కూడా జ్ఞానంతో తెలుసుకొని వాళ్ళకు సమాధానమే చెప్పలేదట. సంతసాన అజామీడు చరిత వినినా. ఆనందంగా అజామీడుని చరిత్ర వింటే జనక భూపతి ఆశ్చర్యచకితుడగుతు. జనకునికి ఆశ్చర్యం కలిగింది. పూర్వ వృత్తాంతమంత సంపూర్ణ లీల తెలుపబేడ వశిష్ఠుడు పలికెనిట్టు. వీని పూర్వ వృత్తాంతం ఏంది? వీనికి జన్మల ఇంత ఘోర కృత్యాలు చేసినా వైకుంఠం అద్దిందంటే వీని పూర్వజన్మ వృత్తాంతం ఏదో ఉంటుంది అని ప్రశ్న వేస్తే అప్పుడు జనకుడిని వశిష్ఠుడు వాని పూర్వ వృత్తాంతం చెప్పడానికి ప్రారంభం చేశాడు. ప్రియమైన శ్రోతలారా, అజామీళోపాఖ్యానం విని మీకందరికీ జ్ఞానం కలిగి ఉంటుంది. అందుకే ఈ దైవనామ స్మరణ చెయ్యండి. అప్పటికప్పుడు రావాలి అంటే ప్రాణం పోయేటప్పుడు వస్తుంది అనేది కల్లా అభ్యాసంలో ఉంటే వస్తుంది. దీనికి ఉదాహరణగా మీకు ఒకటి చెప్పాలి. ఒక శెట్టి లోభి, వాడు చనిపోయినాడు. ఆస్తి పంపకాలు రాయలే. కొడుకులల్లో వానికి ఏదన్నా వైద్య చికిత్స చేయించి యజ్ఞం చేశారు, మాటలు రాలే. వైద్యుని పట్టుకొని చికిత్స చేస్తున్నారు. వాడు తెల్లవాయ రసం, అల్లం రసం ఇవెల్లా నూరి తాపుతున్నారు. ఆ అల్ల రసంతో కంఠానికి పట్టుకున్న వాయువు పోయింది. వాళ్ళు ఏం చేస్తున్నారు? వానికి జ్ఞాపకం వస్తుందే ఇదో నార తెచ్చి నారాయణ పలుకు, నారాయణ నారాయణ అని పలుకు అని చెప్తున్నారు. వానికి మోక్షమన్న అయ్యని ఆస్తికత దేవునికి ఎరక. వానికి ఆ తెల్లవాయ రసంతో గొంతు పెగిలింది. వాడు పీసు అని చచ్చిపోయినాడు. నార అంటే కూడా వానికి పుణ్యం వస్తుంది. అన్నిలా ఆ లోభిని పీల్చు అని చచ్చిపోయినాడు. అట్టగా అభ్యసనంలో ఉంటే ఆ నామస్మరణ వస్తుంది. అందుకై అజోమేళ పాఖ్యానం దైవ నామస్మరణ చేస్తూ ఉండండి పవిత్రంగా. ఓం తత్సత్. సర్వే జన సుఖినో భవంతు.